వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. ఇది కాస్త అభ్యర్థులకైతే నిరాశ అనేది కలిగించవచ్చు. విషయం లెక్కన పోతే ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దాని యొక్క హీరింగ్ డేటు ఇంతవరకు తెలియరాలేదు. ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ యొక్క కోర్టు కేసులు పరిష్కారం అనేది ఒకంత అభ్యర్థుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తుంది. వీటికి తోడు ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి సమ్మర్ హాలిడేస్ అండి, మే 20వ తారీఖు నుంచి జూలై 7 వరకు కూడా సమ్మర్ హాలిడేస్ అనేటివి వస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టుకు సంబంధించి. ఇది ఎలా తిరిగి ఈ యొక్క కోర్టు కేసు ఏదైతే ఉందో ఆ యొక్క కోర్టు కేసు ఈ మార్చి ఏప్రిల్ నెలలో కనుక హీరింగ్ కనుక రాకపోతే దాదాపుగా జూలై తర్వాత వచ్చేటటువంటి అవకాశం అనేది 100% అనేది ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కేసుకు అలాగే ఈ సమయానికి సంబంధించి అంటే ఇంత తీవ్ర జాప్యానికి సంబంధించినటువంటి అధికారులైనా లేదంటే ప్రభుత్వ యంత్రాంగమైనా దయచేసి కాసింత శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కేసును త్వరితగతిన పరిష్కరించి అభ్యర్థులకైతే న్యాయం చేయాలి. ఆల్రెడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు విడిచిపెట్టి మరి ఎంతోమంది వయోపరిమితి కలిసి రావడంతో చాలామంది అభ్యర్థులు వారి యొక్క ప్రైవేటు జాబులు విడిచిపెట్టేసి మరి వచ్చి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఈ యొక్క ఈవెంట్స్ కోసం దాదాపుగా సంవత్సరన్నర నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ వారు వచ్చేసరికి ఇంకొక 3-4 నెలలు వాళ్ళు ఈ యొక్క కేసు కోసమే ఎదురు చూడాలి అనేటటువంటి అది ఏదైతే ఉందో అది తలుచుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు అలాగే ఇప్పుడున్నటువంటి వారి యొక్క మనోవేదనను కూడా దయచేసి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క నోటిఫికేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని, కుదిరితే ఈ నోటిఫికేషన్ను అతి త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ అయినా కానీ అంటే 2024లో అయినా ఒక మంచి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మన ఛానల్ తరపున కోరుకుంటూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.